నమస్తే తీన్మార్ వార్తలకు స్వాగతం. ఏంది రాములం వచ్చింది అని చూస్తురా? పోయిన వారం చెప్పినా కదా అప్పుడప్పుడు వస్తా అని, అందుకే ఇలా కూడా వచ్చేసిన. ఇక ముందర హెడ్లైన్స్ చూద్దాం. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్న లీడర్లు, పోలవరం మీద కొత్త రాజకీయం. మళ్ళా ఎంట్రీ ఇచ్చిన కోదండరాం సారు, అరెస్ట్ చేసి జైల్లో వేసిన పోలీసోలు. సున్నం రాజయ్యకు చిత్రమైన అనుమానం, ఎమ్మెల్యేలను విభజించని కేంద్రం. ఆంధ్రకే కాదు మనకు కూడా కరెంటు. ఛత్తీస్గఢ్కి వెళ్ళి కొనే పనుల కేసీఆర్ సారు. ఏపీ ఎన్జీఓలను జోకిన చంద్రాలు, ఆనంద బాష్పాలు కార్చిన అశోకాలు. తెలంగాణ బంద్ ఎట్లా జరిగింది? బస్సులు, బళ్ళు, దుకాన్లు అన్నీ బంద్ అయినాయి కదా. అవును, అసలు ఇలా బంద్ ఎందుకు చేసినట్టబ్బా? నాకైతే ఎంత ఆలోచన చేసినా తలకాయకి ఎక్కుతలేదు. ఎవరన్నా పాస్ అయిన పరీక్షను మళ్ళా రాస్తారా? రాయరు కదా. ఇగో ఇలా ఏం జరిగిందో చూడుర్రి. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్ల మన లీడర్లను మించిన వాళ్ళు ప్రపంచమంతా ఇంకులాడినా దొరకరు. ఎందుకంటే పోలవరం ఆర్డినెన్స్ ముచ్చట్ల పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యి ఎక్కడిదక్కడ ఒడిచిపోయినాక ఇప్పుడు నిమ్మలంగా నిద్రలేసిండ్రు. ఆర్డినెన్స్ ఇచ్చి 20 రోజులు అయింది. అప్పటి సంది కమాయి చేసినారు. ఎర్రబల్ దయాకర్ రావు సార్ మీడియా ముంగడికొచ్చి విషాద వదనంతోనే పోలవరం ముంపు మండలాలను ఆంధ్రలో కలుపుడు అన్యాయం, దుర్మార్గం అని దుర్మార్గపు మాటలని చెప్తున్నాడు. ఆర్డినెన్స్ ఇచ్చేటప్పుడు ఎటుపోయింది సారు? ఈయన ఇలవేల్పు చంద్రాలు చేయంగానే కాదు ఆర్డినెన్స్ వచ్చింది. పార్లమెంట్లో బిల్లు కూడా ఆయన కోసమే పాస్ కాలే. మరి ఇప్పుడు ఈ సైకిల్ కాన్నీళ్లు గార్చుడేంది? ఈయనొక్కడే కాదు, తిలా పాపం తలా పిడికలు అన్నట్టు అందరు లీడర్లు అన్యాయమే చేసిండ్రు గిరిజనులకు. పొన్నాల లక్ష్మయ్య కేంద్రం తీరును ఖండిస్తున్నా అని చెప్తాడు. ఈయన భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడే కాదు పోలవరం ఎట్లా కట్టాలని నక్ష గీసింది. అప్పుడు సోయలేదా? అయ్యో ఇట్లా చేస్తే రేపు పొద్దుగాల తెలంగాణ గిరిజనుల నోట్లే మట్టి పడుతుందని. ఇవాళ ఎవరి చెవుల పువ్వులు పెట్టే ఖండన ఇది. ఇక టీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళేం తక్కువనా? మన సర్కారే ఉండే, కొట్లాడే దమ్ము ఇంకా ఉండే. పోలవరం గిరిజనుల మీద ప్రేమ ఉంటే ముందుగాల సందే ఎందుకో కొట్లాట సురువు చేయకపోయే. వీళ్ళది ఇట్లుంటే పువ్వు గుర్తోలది అద్భుతమైన బుర్ర. జనం కోసం కాకుండా ఇప్పుడిప్పుడే తెలంగాణలో జరంత బలమవుతున్నాం. ఈ టైంలో ఇసొంటి బిల్లు తెస్తే జనం మనల్ని దౌడ మీదకే లొక్కటేస్తారు. 2019లో డిపాజిట్లు కూడా రావు తెలంగాణలో అని మోడీ చుట్టూ ప్రదక్షిణ చేసేది ఉండే కదా. చెప్పులు మాయగావు గొంగడి మాది కాదన్నట్టు ఊకున్నారు. ఇక నయా జమానా లేటెస్ట్ కమ్యూనిస్టులు అప్పట్లో పేదలకు భూములు పక్కా ఇండ్లని పట్టుకొని ఉద్యమాలు చేసేది. ఇప్పుడు పోలవరం గిరిజనుల పొట్ట మీద కొట్టే బిల్లు వస్తుందని తెలిసినాక కనీసం పోరాటం చేయకుండా కండ్లను నెర్ర చేసేది ఉండే కదా. సున్నం రాజే ఒక్కడు తప్ప అందరు ఉత్తగానే ఉన్నారు. అది ఇడిచిపెట్టి కత్తిసాములు నేర్చుకుంటున్నారు కమ్యూనిస్ట్ వాళ్ళు. ఇప్పుడు కోదండరాములు సారు అంత అయిపోయినాక మందిని జమ చేసే పనులు ఉన్నాడు. వీళ్ళంతా కట్టగట్టుకొని పాస్ అయిన బిల్లు మీద ఫైటింగులు మొదలు పెట్టిండ్రు. వాస్తవానికి ఆ ముంపులో మునిగిపోతున్న గిరిజనులు పోరాటం చేయవలసింది ఆంధ్ర సర్కార్ మీద కాదు, నమ్ముకుంటే నట్టేట్ల ముంచిన తెలంగాణ లీడర్ల మీద. కోదండరాం సారు కంటికే కరువు అయిండు. టార్చ్ లైట్ పెట్టి ఎత్తుకుదామన్నా కనిపించుడే లేదు. కానీ అప్పట్లా ఎట్లుంటుండే సారు? ఏ మీటింగ్లో చూసినా, ఏ ధర్నాలో చూసినా సారే ముందుండేటోడు. గసోంటి మనిషి తెలంగాణ వచ్చిన తర్వాత ఎటు అని చాలా మంది రంది పెట్టుకున్నారు. అగో గట్ల బాధపడేటోళ్లకు ఒక తీయటి వార్త. చాలా రోజుల తర్వాత సారు మళ్ళా దర్శనమిచ్చిండు. మరి సారు రీఎంట్రీ ఎట్లున్నదో, ఆయన అభిమానులకు నచ్చుతుందో లేదో చూడుర్రి. తెలంగాణ రాష్ట్రం వచ్చినా గానీ కోదండరాం సార్ కష్టాలైతే గట్టెక్కుతలేవు. ఇంకా సారు పోరాటాలు, అరెస్టులు నడుస్తూనే ఉన్నాయి. ఇగో చూడుండ్రి సార్ని ఎట్లా మోసుకపోతున్నారో. ఓ పోలీసు వాళ్ళు ఇడిచిపెట్ట రాదుండ్రయ్యా. అప్పుడు అంటే సర్కారును నడిపించింది మనోళ్ళు కాదు కాబట్టి పట్టుకపోయి సార్ను లోపటేసిండ్రు. మరి ఇప్పుడు మన సర్కారు మనకు వచ్చినాక కూడా అట్లనే చేస్తారా? ఇట్లా చేస్తే కేసీఆర్ సార్ ఊకుంటాడా? ఇడిచిపెట్టుండ్రి. అరే ఇంటలేరు కదా. ఇంతకు సార్ని ఎందుకు అరెస్ట్ చేస్తుండ్రంటే నిన్న లోక్సభలో పోలవరం బిల్లు పెట్టి పాస్ చేపించిండ్రు కదా పూగుర్తు సర్కారు వాళ్ళు. అగో దానికి నిరసన తెలుపుదామని తెలంగాణ అంతటా బంద్ పెట్టాలని పిలిపించిండు సారు. అన్నట్టుగానే ఇలా పొద్దుగాల నుండే ధర్నా చేస్తున్నాడు సారు. ఇంకేం అయిపోలేదు. రాజ్యసభలో బిల్లును ఎట్లయినా ఆపాలని అన్ని పార్టీలకు చెప్పుకుంటూ ధర్నా చేసిండు సారు. మరి సార్కు రోడ్ల మీద, టెంట్ల కింద ధర్నాలు, అరెస్ట్ కూడా అంటే అంత ఇష్టం ఏందో గాని
ప్రపంచంలో ఎవ్వరికి రాని కష్టం ఒక ఎమ్మెల్యేకి వచ్చింది. నిజం చెప్తున్నా, అంతటి కష్టం శత్రు కూడా రావద్దు. పాపం ఆ ఎమ్మెల్యే సారు ఆ కష్టాన్ని తలుసుకొని దిమాగ్ అంతా ఖరాబ్ చేసుకుంటుండు. అంతేకాదు కొంచెం బరువు కూడా తగ్గిండట. ఇప్పటికే కొంచెం రంగు కూడా పోయిందట. చివరికి భద్రాచలం రామయ్య కూడా సారికి ఏం చెప్పాలో అర్థం కాక చేతులు ఎత్తేసిందట. మరి ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆ సారు పడుతున్న తిప్పలేంది? పోలవరం ముంపు మండలాలు ఆంధ్రకు పోయినాయి. తెలంగాణ బంద్ సక్సెస్ చేసి చేతులు దులుపుకున్నారు, ఓడిచిపోయింది. ఎక్కడోళ్ళు అక్కడ పోయినరు కానీ మరి సున్నం రాజయ్య భద్రాచలం ఎమ్మెల్యే ఈసారి ఎటు పోవాలి? ఈయనకు ఓట్లేసిన వాళ్ళు సగం మంది ఆంధ్రలో ఉన్నారు, సగం మంది తెలంగాణలో ఉన్నారు. ఈయన ఆంధ్ర ఎమ్మెల్యేనా, ఇప్పుడు తెలంగాణ ఎమ్మెల్యేనా? రాజయ్య సార్ తెలంగాణ అసెంబ్లీకి రావన్నా, ఆంధ్ర అసెంబ్లీకి పోవాలన్నా? ఇంతకీ నాకు ముఖ్యమంత్రి ఎవరు, చంద్రబాబా కేసీఆర్ సారా? ఈయన నియోజకవర్గం పబ్లిక్ కు తక్లీఫ్ వస్తే ఏ సర్కార్ తానికి పోయి సాయం అడగాలి? ఎక్కడ వంచిండ్రు కానీ ఎమ్మెల్యే సాగును వంచకపోయిరి. సరే, ముంపు మండలాలను ఇడిచిపెట్టి తెలంగాణ వాళ్ళ దిక్కు నిలబడదామంటే వాళ్ళు ఓట్లేస్తేనే ఈసారి గెలిచే. కూనవరం, విఆర్పురం, చింతూరు, భద్రాచలం మండలంలో ఉన్న ఎక్కువ ఊర్లు, బూర్గంపాడులు ఉన్న ఇంకా జరాన్ని ఊర్లు రాజయ్య సార్ నియోజకవర్గంలోనే నాయే. ఇవన్నీ ఇప్పుడు ఆంధ్రాలుండే. అవిటిని ఇడిచిపెడితే ఎట్లా? ఆ పబ్లిక్ ను ఆదుకునేటోళ్ళు ఎవరు? ఊర్లనైతే విభజించవచ్చు, పైకమైతే విభజించవచ్చు, పదవులు విభజించవచ్చు, కానీ ఒక్కడే ఎమ్మెల్యేను ఇద్దరు ఎట్లా వంచుకుంటారు? అటో కన్ను ఇటో కన్ను పెట్టి పరిపాలన చేద్దామంటే చంద్రాలకున్న అతీత శక్తులు సున్నం రాజయ్య సార్కు లేవాయే. ఏదన్నా ఒక దిక్కు నిలబడాలి. అయిపోయా రాజయ్య సార్ పార్టీ విభజన ఒప్పుకుందా అంటే లేదు, సమైక్యమే కోరుకున్నది. కాబట్టి ఈసారి కూడా ఈ నియోజకవర్గం సమైక్యంగానే ఉండాలని కోరుకుంటాడు. అత్తాకోడన్లు కొట్టుకుంటే మొగడేడ్చినట్టు ఆంధ్ర తెలంగాణ సర్కార్లు చేయంగా సున్నం రాజయ్య సార్కు గోసొచ్చింది. ఆ ముంపు ప్రాంతాల పబ్లిక్ ను ఆంధ్ర సర్కార్ ఆదుకుంటుందా నూకుంటే ఓట్లేని వాళ్ళని వీళ్ళెట్లా అడుగుతారు? అందుకే సున్నం రాజయ్య సార్ ఎటు దిక్కు ఆయనకే తెలుస్తలేదు పాపం. ఇప్పుడు అబ్బా, ఆ కలయిక చరిత్రాత్మకం. ఆ మాటలు సువర్ణాక్షరాలతోని రాయదగ్గాయి. ఆ నవ్వులు మళ్ళా మనకు చూసే అదృష్టం ఉంటుందో ఉండదో. ఈ డైలాగ్లు ఎందుకు అనుకుంటుర్రా? చాలా రోజులకు ఇద్దరు మనుషులు ఒక్క జాగాలనే కలుసుకున్నారు. వాళ్ళను చూసినాక ఇగో నా నోట్లకెళ్ళి గిసోంటి మాటలే వెళ్తున్నాయి. ఆ ఇద్దరెవరు, వాళ్ళ కథ ఏందో తెలిస్తే ఇప్పుడు మీకు కూడా గట్లనే అనిపిస్తుంది. జోగడు బాగడు ముచ్చట్లెక్కనే ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాలు, ఏపీ ఎన్జిఓల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు ముచ్చట. ఈ ఇద్దరు బాబులు ఒకరికొకరు మునిగ షెట్ ఎక్కించుకుంటున్నారు. నీకు సన్మానం చేస్తాం సారు, నువ్వు రావాలని చంద్రాలను పేరంటానికి పిలిచిండ్రు ఏపీ ఎన్జిఓల సంఘ పోళ్ళు. ఇక నీ అంత గొప్పడి భూమండలంలోనే లేడు. ఆఖరికి గ్రహాలన్నీ ఎంకులాడినా గానీ మాకెవ్వరు కనిపించలేదని ఏపీ ఎన్జిఓ లీడర్లు చెప్పుకొచ్చిండ్రు. కానీ ఆ హైదరాబాద్ని డెవలప్ చేసి డెస్టినేషన్ టు హైదరాబాద్ అనే ఖ్యాతి తెచ్చిన గంధమట్టికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దక్కుద్ది. ఇక టెన్క చంద్రాల మైక్ అందుకొని ఊకదంపుడు దంపిండు. మీరు చేసిన ఉద్యమం సామాన్యమైనది కాదు, చరిత్రలో బంగారక్షరాలతో రాయవలసిన అక్కరున్నదని మాట్లాడిండు. ఇక చంద్రాల సార్ మాట్లాడుతుంటే అశోకానికైతే కండ్ల ముంగట వైకుంఠం కనబడ్డది అనుకో రాదుండ్రి. ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ మొదటిసారిగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీరు చూపించిన చొరవ, మీరు చేసిన ఆందోళన అది ఒక చరిత్ర. పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చి పోరాడి ఉద్యమానికి నాయకత్వం ఇచ్చిన ఘనత ఎన్జిఓస్కే దక్కిందని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. నీ ముచ్చటకిన వారెద్దు, దానికి నదో సర్టిఫికేటు మంచిగానే ఉన్నది మీ కథ. అసలు ముచ్చట ఏంటంటే ఏపీ ఎన్జిఓ నౌకరోళ్లకు చంద్రాలతో పని పడుతుంది కదా ఎట్లయినా, అట్లనే ఈ నౌకరోళ్లతోని రేపటి సంది చంద్రాలకు కూడా పని పడుతుంది. అందుకే ఇట్లా ఒకరినొకరు జోకుడు కార్యక్రమం పెట్టుకున్నారని కొందరు అనుకుంటున్నారు. రోజు 8:30కు గిట్లా టీవీ సీరియల్ చూసుకుంటుంటానా, కథం కరెంట్ అయినా నా మీద పగబడతాడో ఇంకేందో గానీ టీవీలో మంచి కొట్లాట వచ్చేసరికి టిష్క్ అని కరెంట్ పోతుంది. ఇక సీరియల్ అయిపోయినాకనే మళ్ళా లైట్ వెలుగుతుంది. అటు సీరియల్ మిస్, ఇటు నా నోరు ఖరాబు. రోజుకి ఇదే వ్యవహారం. ఇక కేసీఆర్ సార్కు ఎవరో నేను పడుతున్న ఈ తక్లీఫ్ చెప్పిరట. అందుకే సార్ కూడా నా బాధను తగ్గించే పనిలో పడ్డాడు. అక్టోబర్ 2కి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో 24 గంటలు కరెంట్ వెలిగేటట్టు చేస్తుందట కదా కేంద్రం. మరి ఆంధ్రప్రదేశ్కి 24 గంటలంటే మరి మనకేం తక్కువ? మన ముద్దుల పాలలు ఎలుగులుంటే మనం ఉడకపోతలు ఉండాలనా? కేసీఆర్ సార్ గిట్లనే బాగా ఆలోచన చేసి తెలంగాణలో కూడా 24 గంటలు కరెంట్ వచ్చేటట్టు చేస్తుండు. ఎట్లా అనుకుంటుర్రు? ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి కరెంటును కొనుక్కునే పనిలో పడ్డాడు మన సీఎం సారు. ఇప్పటికే ఆ రాష్ట్రం కూడా కరెంట్ ఇచ్చేదందుకు సరే అన్నదట.
మంచిగా పైసలు ఇస్తే మా కాడున్న కరెంటు మీకు అమ్ముకుంటాం, ఎంత కావాలంటే అంత తీసుకోర్రా అని ఒక కారట్ కూడా రాసింది. ఆ కారట్ అందుకున్న మన సర్కారు ఇక తొందరలోనే 1000 మెగావాట్ల కరెంటు కొంటదట. చూసిర్రా, చంద్రాలన్న మోడీ సాయం తీసుకుంటుండు గాని మన కేసీఆర్ సార్ ఎవ్వరి సాయం లేకుండానే మన రాష్ట్రంలో ఎట్లా వెలుగురింపుతుండో. తెలంగాణ బంద్ పెట్టిరు కదా, మా మల్లనను పొద్దుగాల దోల్న ఏడా గింత వార్త మిస్ కాకుండా వట్కరమని ఇదివారి దాకా పత్తా లేడు. ఉన్నాడా ఆ ధర్నాల ఆంధ్రాకు కొట్టుకోవైనా తెలుసులేదు. మనమే ఎదురుగా పోయి చూడాలి. పండ్రి మల్లన్న జిందాబాద్, మల్లన్న జిందాబాద్, మల్లన్న జిందాబాద్, మల్లన్న జిందాబాద్. ఆగో చూడు, వార్తలు దెమ్మంటే చెట్టు కింద ఎంత మంచి కూసున్నాడో. అయ్యా దొరా, అయ్యో నీ సైకిల్ దాల్గా వాడా, ఏం పనికి దోల్తే ఏం చేస్తున్నావు? నీ పిల్ల ముక్కుల తొక్కు నా ఉసురు పోసుకుంటున్నావు. మంచిగానే ఉంది ఎవ్వరం గాని ఊకే కూర్చున్నావేంది? ఊకేవాడు కూర్చున్నాడు ఇగోంది. నేననేది నీ తిండి గురించి కాదు, గాడేం చేస్తున్నావు అని. అటు చూడు, నీకే ఎరకైతుంది. ఏంది నిరాహార దీక్షనా? ఎవరు చేస్తున్నారు? ఇంకెవరు కూర్చున్నది? మేమే నిరాహార దీక్ష చేస్తున్నాం. ఓ దిక్కు నిరాహార దీక్ష అని పుట్నాలు పొక్కుతున్నావేంది? ముక్కొద్దా? అట్లా తింటే దొంగ దీక్ష అంటారు. నిరాహార దీక్ష అంటే ఏం తినకుండా చెయ్యాలి. అట్లనా? మరి తెలంగాణలో ఇవాళ ఏమైంది? పోలవరం ముంపు గ్రామాలను తెలంగాణలోనే ఉంచాలని బంద్ చేసిండ్రు. ఎవరు చేసిండ్రు బంధు? అన్ని పార్టీలో చేసిండ్రు. మరి నిన్న పార్లమెంట్లో ఏమైంది? పోలవరం ఆర్డినెన్స్ బిల్లు పాస్ అయింది. బిల్లు పాస్ అయిపోయినాక లొల్లి చేస్తే ఏమొస్తుంది? ఏమో ఏమన్నా అవుతుందేమో. ఏట్లేమన్నా అవుతుంది? ఏం కాదు, అయ్యింది అయిపోయింది. మరి బంధులు గిందులేంది? అగో గా బంధుల ఎంత నియతున్నదో మా దీక్షలో కూడా గంతే నియతున్నది. అర్థం కాలే, మళ్ళీ చెప్పు. ఇప్పుడు పోలవరం బిల్లు పాస్ అయిపోయినాక బంధువులు చేసినా ఏం లాభం ఉండదు, ఎవరిని బదనాం చేసినా ఏం లాభం ఉండదు. ఏదో చెయ్యాలి కాబట్టి చేసిండ్రు అట్లా. మరి నువ్వేం చేస్తున్నావు? నేను కూడా ఏదో ఒకటి చేయాలి కాబట్టి తినుకుంటా నిరాహార దీక్ష చేస్తున్నా. ఏమొచ్చి పాడైతుంది నువ్వు ఇట్లా చేస్తే? మనోళ్ళు చేసే పోరాటం ఎసొంటిదో తెలుస్తుంది. పోలవరం గిరిజనులకు మద్దతుగానా? ఏం తెలియరా నాయన, అందరికి నా లెక్కుంటాది మల్లన్న, తెలివి ఉండాలంటే. అదే అంటున్నా నేను కూడా, కానీ నువ్వు ఉల్టా అర్థం చేసుకున్నావు. ఏమో పో మల్లన్న, అంత కన్ఫ్యూజన్ ఉంది. స్విస్ బ్యాంక్ తెలుసు కదా, స్విస్ బ్యాంకు లెక్క పత్రం లేని సొమ్మంతా దాచుకున్నారట చాలా మందల్లా. ఇక ఈ ముచ్చట 10 ఏళ్ల సంది నడుస్తూనే ఉన్నది. మొన్న ఎలక్షన్ల ముందు వరకు అయితే గా బ్యాంకుల లక్షల కోట్లు ఉండే అని పువ్వు గుర్తోలే అన్నారు. ఇక ఎలక్షన్లు అయిపోయినాక అవి 1000 కోట్లు అయినాయట. మరి గట్లెట్లా అయినాయో ఎవ్వరికి తెలుస్తలేదు. అసలు ఇప్పుడు అలా ఎన్ని పైసలు ఉన్నాయి, అవి ఎట్లా మాయమవుతున్నాయో తెలుసుకునే పనిలా పడ్డది. అందుకే ఏం చేస్తున్నారో తెలుసా? చూస్తుంటే నా సామి రంగం మన దేశం ఏదో అయ్యేటట్టే కొడుతుంది. ఇక మన దగ్గరికి వద్దంటే పైసలు వచ్చేటట్టే కొడుతుంది. ఎందుకంటే స్విస్ బ్యాంకులో మూలుగుతున్న నల్ల పైసలు లెక్క తీసుకురమ్మని మన కేంద్ర సర్కారు సిట్టోళ్ళకు పని ఇచ్చింది కదా. పనప్ప ఎప్పుడే కాదు, ఇప్పుడు ఖర్చుల కోసం వాళ్ళ చేతిలో 9 కోట్లు కూడా పెట్టింది. ఆ 9 కోట్లతోని సిట్టోళ్ళు స్విస్ బ్యాంకు పోయి అందులో పైసలు ఎన్ని ఉన్నాయో చూసి చెప్తారట. అంత బరాబరే గాని ఒక్కటైతే అస్సలు సమజ్ అయితలేదు. పూగుర్తోళ్ళు ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు స్విస్ బ్యాంకులో మన లక్షల కోట్లు ఉన్నాయని వాళ్ళే మొత్తుకున్నారు. ఇక అధికారంలోకి రాగానే లక్షల కోట్లు కాదు 1000 కోట్లు అన్నారు. సరే 1000 కోట్లు అయితే 1000 కోట్లాయే, అవ్వన్న పట్టుకొస్తారా అనుకుంటే లెక్కలు కావాలంటుర్రు. గా దొంగ సొమ్ము లెక్కల కోసం ఇప్పుడు మంది సొమ్ము మంగళారం చేస్తుర్రు. చూసిర్రా కథ? 1000 కోట్లను లెక్కలు చెప్పేది వాళ్ళే, మళ్ళా లెక్కల కోసం దర్యాప్తు సంస్థలకు 9 కోట్లు ఇచ్చేది వాళ్ళే. ఇప్పుడు సిట్టోలా 9 కోట్లు ఓడిచేదాకా దర్యాప్తు చేసి గిన్ని పైసలున్నాయని పేపర్ మీద రాసి తీసుకొస్తే ఆ పైసలు ఎట్లా తీసుకురావాలి అని సర్కారు వాళ్ళు ఆలోచిస్తారట. తుఫాన్లు వచ్చినా, స్టాక్ మార్కెట్లు పడినా, లాస్ట్కు సునామీ వచ్చి ఇల్లంతా కొట్టుకోవైనా బీర్లు బ్రాండీల గురించి ఆలోచన చేసేటోళ్ళు మందుబాబులు కదా. వాళ్ళకు పానం మీద కన్నా పవ్వ మీదనే కొట్టుకుంటుంది. ఇక ఈ నడుమ డాక్టర్లు మందు తాగమని చెప్తుర్రని ఇంకో పెగ్గు కూడా ఎక్కువనే కొడుతుర్రు. పిల్లి లెక్క బయట తాగేటోళ్ళు కూడా డాక్టర్ల పేర్లు చెప్పి ఇంట్లోనే దుకాణం పెడుతురు. ఆ సొంటోళ్లకు ఓ చేదు వార్త. ఏం డాక్టర్లో ఏం శాస్త్రవేత్తలో అర్థం కాదు. ఒకళ్ళొక్క తీరుగా చెప్తే ఇంకోళ్ళు ఇంకో తీరుగా చెప్తారు. ఎవరి మాటలు నమ్మాలనో ఎవరి మాటలు నమ్మొద్దో అర్థమైతలేదు. పాడై పానం ఖరాబ్ అవుతుందని డాక్టర్లు చెప్పిండనో ఇంట్లోకి భయపడో రోజుకో పెగ్గో 90 ml తాగేటోళ్ళు ఉంటారు కదా. అట్లా తాగకుండా ఇక మనకేం కాదని నిమ్మలం చేసుకునేటోళ్ళు చాలా మంది ఉంటారు.
అగో అసొంటోళ్ళంతకీ ముచ్చట బాగినుండ్రి. 90 ml కాదు, గొంతు దడిపేటంత మందు తాగినా కానీ గుండెకు కార్జానికి శిల్లులు పడుతూనే ఉంటాయని అమెరికా శాస్త్రవేత్తలు తెలిసిండ్రట. ఎంత తాగినా కానీ ఆల్కహాల్ అనేది గుండెని తింటూనే ఉంటుందట. రోజుకో పెగ్గో సగం కోటరో తాగితే పానం బాగుంటుందని ఇదివరకు వేరే శాస్త్రవేత్తలు చెప్పిండ్రని పేపర్లలో కూడా వార్తలు రాసిండ్రు. అది నిజమే కావచ్చునని కోటర్ తాగేటోళ్ళు కూడా తక్కువ చేసుకున్నారు. ఇంకొంతమంది పోరగాళ్ళు ఏం చేస్తుంటారంటే, అరే ఏం కాదురా బై, రోజుకో పెగ్గు మందు కొడితే మంచిదని డాక్టర్లే చెప్తుండగా భయపడతావేందిరా అని లేని అలవాటు చేస్తుంటారు. ఇగో గీ ముచ్చట మీద అమెరికాలో ఉన్న పెన్సిల్వేనియా శాస్త్రవేత్తలకు అనుమానం వచ్చిందట. మరి జర్రంత మందు తాగితే ఏం కాదా అన్న ముచ్చట కరెక్టేనా అని మళ్ళొకసారి పరిశోధనలు చేసిండ్రట. ఆయనతో లాస్ట్కు ఎంత తాగినా గానీ ప్రమాదమేనన్న ముచ్చట తేలిందట. ఈ ముచ్చటగిన వారెద్దు ఏ ఒక్క మాట సరిగ్గా చెప్పి పాడగారు కదా. తాగితే గుండె ఖరాబ్ అవుతుందో కాదో కానీ మీ ముచ్చటలు చూస్తుంటే నిజంగానే ఖరాబ్ అవుతుంది అనిపిస్తుంది. ఆనల కోసం పూజలు చేసుడు ఎరికే కదా, కానీ ఈ పారి చూసినన్ని తీర్ల పూజలైతే ఎన్నడూ చూడకపోవచ్చు. కొత్త కొత్త తీర్ల పూజలు చేస్తున్నారు పబ్లిక్. మరి ఏం చేస్తారు, ఆనలు లేకపోతే ఎవ్వరికి ఏ పని ఉండదు. మొన్న 2-3 మాటలు వానల కోసం చిత్ర విచిత్రాలు చేసినారు కదా, ఇక ఇప్పుడు ఇంకో తీరు పూజ చేస్తున్నారు. వాళ్ళని కూడా చూడురిగా. వానలు పడాలని ఆడోళ్ళు మొగోళ్ళు అందరు పూజలు చేస్తున్నారు కదా, మరి మేమెందుకు చేయొద్దు అనుకున్నారో ఏమో కానీ ఇజ్రాయల్ కూడా వానల కోసం పూజలు ఎట్లా చేస్తున్నారో చూడుండ్రిగా. బోనాలు చేసుకొని నెత్తిలో పెట్టుకొని ఎగురుకుంటా గుడికాడికి పోతున్నారు. ఇక గుడి ముంగట కూడా జెర్సే పాడి అమ్మవారికి అభిషేకాలు చేసిండ్రు. అయితే మొన్నటిదాకా ఆడాడ వానలు పడ్డాయి కదా అంటే కొన్ని ఊర్లలో ఇంకా వాన సుక్క కూడా జాడలేదట. అగో గందుకే ఇజ్రాయల్ ఇట్లా పూజలు చేస్తున్నారు. వానలు మంచిగా పడితేనే రైతన్నలకు పంటలు మంచిగా పండుతాయి, అందరి కడుపులు నిండుతాయి అంటున్నారు. అవునా రాదమ్మా? వర్షాలు పడక రైతులు ప్రజలు చాలా నష్టపోతున్నారు. ఇప్పటికైనా వర్ణదేవుడు కరుణించి ప్రజల మీద కానీ అందరి మీద దయ ఉంచి ఈసారి కూడా వర్షాలు కురిపించాలని ఆ దేవుని మేము ప్రార్థించుకుంటాం. ఇది వరంగల్ జిల్లా మైబాద్ కాడి ముచ్చట. మస్తు చేసిండ్రు పోన్రి. ఇట్లనే మంచి పనులు చేసి థర్డ్ జెండర్ మనుషులకు కూడా గుర్తింపు తీసుకురండ్రి. మొన్నటి సిగరెట్లు బీడీల రేట్లు పెరిగినాయని మనకు తెలుసు. మనం టీవీలో చూస్తున్నాం, పేపర్లు చదువుతున్నాం. కానీ కోతులకు కొండముచ్చులకు తెలుసదా? తెలియదు కదా. అందుకే ఇప్పుడు జూ పార్క్ అధికారులకు ఒక చిన్న విన్నపం చేస్తున్నా నేను. అర్జెంటుగా కోతులకు కూడా చెప్పురి సిగరెట్ రేట్లు పెరిగినాయని. లేకుంటే మీ ఇష్టం, కావాలంటే ఇది చూడురి. సిగరెట్లు బీడీలు సుట్టలు తాగేటోళ్ళు అయితే మస్తు గోసపడుతున్నారు. ఎందుకంటే మొన్న బడ్జెట్లో పొగాకు ఉత్పత్తులు అలవాటు ఉన్న వాళ్ళందరికీ కర్రు కాల్చి వాతలు పెట్టిర్రు కదా పూగుర్తు సర్కారు వాళ్ళు. అట్లా ధరలు పెంచుడేమో కానీ పబ్లిక్ పానాలు కాపాడుతున్నామని చెప్తున్నందుకే చాలా బాధపడుతున్నారట. గింత మోసం మాటలు ఉంటాయా అని ఇక అలవాటు బంద్ చేసుకోలేక బయటికి చెప్పుకునేటట్టు లేక ఎవరిని అడగాలనో తెలియక దమాక్ ఖరాబ్ అవుతున్నదట. మరి అవి దొరకకపోతే మేమెందుకు అలవాటు చేసుకుంటుంటామని అనుకుంటున్నారట. ఈ అలవాటుకి అగ్గిదలుగా ఇడిచిపెడదామంటేనేమో కుతికుంచుతుందాయే. ఏం చేస్తారు ఇక. ఇగో గీ కోతిని చూడుండ్రి. జూ పార్క్లో చూసేటందుకు వచ్చేళ్ళు అలవాటు చేసిర్రో ఏం పాడో. కోతులు మనుషులు ఒక్కటేనాయే, దానికి కూడా దబ్బునే అంటుకున్నది అలవాటు. దమ్మెట్లా గుంజుతుందో చూడుండ్రి. ఓ కోతి, గిదేం అలవాటే నీకు? రోజుకి ఎన్ని తాగుతున్నావో కానీ నీకో ముచ్చటెరికేనా? సిగరెట్ల రేట్లు అడ్డగోలుగా పెరిగినాయి. ముందుగాల కొన్ని సిగరెట్ పెట్టెలు స్టాక్ పెట్టుకున్నావా లేదా? లేకపోతే వెంటనే బంద్ చేసుకో. ఎందుకంటే ఇదివరకు సిగరెట్లు తాగమని ఫ్రీగా తెచ్చిచ్చేటోళ్ళు ఎవ్వరు ఉండరు. ఇక చెప్పే కాడికి చెప్తున్నాం, వెనకసీరు నీ ఇష్టం ఇక. తెలంగాణ బంద్ పెట్టిరు కదా, మా మల్లనను పొద్దుగాల దోల్న ఏడా గింత వార్త మిస్ కాకుండా వట్కరమని. ఇదివారి దాకా పత్తా లేడు. ఉన్నాడా ఆ ధర్నాల ఆంధ్రాకు కొట్టుకోవైనా తెలుసులేదు. మనమే ఎదురుగా పోయి చూడాలి. పండ్రి మల్లన్న జిందాబాద్, మల్లన్న జిందాబాద్, మల్లన్న జిందాబాద్, మల్లన్న జిందాబాద్. ఆగో చూడు, వార్తలు దెమ్మంటే చెట్టు కింద ఎంత మంచి కూసున్నాడో. అయ్యా దోరా, అయ్యో నీ సైకిల్ దాల్గా వాడా. ఏం పనికి దోల్తే ఏం చేస్తున్నావు? నీ పిల్ల ముక్కుల తొక్కు నా ఉసురు పోసుకుంటున్నావు. మంచిగానే ఉంది ఎవ్వరం గాని ఊకే కూర్చున్నావేంది? ఊకేవాడు కూర్చున్నాడు. ఇగోంది, నేననేది నీ తిండి గురించి కాదు, గాడేం చేస్తున్నావు అని. అటు చూడు, నీకే ఎరకైతుంది.
ఏంది నిరాహార దీక్షనా? ఎవరు చేస్తున్నారు? ఇంకెవరు కూర్చున్నది మేమే నిరాహార దీక్ష చేస్తున్నాం. ఓ దిక్కు నిరాహార దీక్ష అని పుట్నాలు బుక్తున్నావేంది? ముక్కొద్దా? అట్లా తింటే దొంగ దీక్ష అంటారు. నిరాహార దీక్ష అంటే ఏం తినకుండా చెయ్యాలి. అట్లనా? మరి తెలంగాణలో ఇవాళ ఏమైంది? పోలవరం ముంపు గ్రామాలను తెలంగాణలోనే ఉంచాలని బంద్ చేసిర్రు. ఎవరు చేసిండ్రు బంధు? అన్ని పార్టీలో చేసిండ్రు. మరి నిన్న పార్లమెంట్లో ఏమైంది? పోలవరం ఆర్డినెన్స్ బిల్లు పాస్ అయింది. బిల్లు పాస్ అయిపోయినాక లొల్లి చేస్తే ఏమొస్తుంది? ఏమో ఏమన్నా అవుతుందేమో. ఏట్లేమన్నా అవుతుంది? ఏం కాదు, అయ్యింది అయిపోయింది. మరి బంధులు గిందులేంది? అగో గా బంధుల ఎంత నియతున్నదో మా దీక్షలో కూడా గంతే నియతున్నది. అర్థం కాలే, మళ్ళీ చెప్పు. ఇప్పుడు పోలవరం బిల్లు పాస్ అయిపోయినాక బంధువులు చేసినా ఏం లాభం ఉండదు, ఎవరిని బదనాం చేసినా ఏం లాభం ఉండదు. ఏదో చెయ్యాలి కాబట్టి చేసిండ్రు అట్లా. మరి నువ్వేం చేస్తున్నావు? నేను కూడా ఏదో ఒకటి చేయాలి కాబట్టి తినుకుంటా నిరాహార దీక్ష చేస్తున్నా. ఏమొచ్చి పాడైతుంది నువ్వు ఇట్లా చేస్తే? మనోళ్ళు చేసే పోరాటం ఎసొంటిదో తెలుస్తుంది. పోలవరం గిరిజనులకు మద్దతుగానా? ఏం తెలియరా నాయన. అందరికి నా లెక్కుంటాది మల్లన్న, తెలివి ఉండాలంటే. అదే అంటున్నా నేను కూడా, కానీ నువ్వు ఉల్టా అర్థం చేసుకున్నావు. ఏమో పో మల్లన్న, అంత కన్ఫ్యూజన్ ఉంది. స్విస్ బ్యాంక్ తెలుసు కదా, స్విస్ బ్యాంకు లెక్క పత్రం లేని సొమ్మంతా దాచుకున్నారట చాలా మందల్లా. ఇక ఈ ముచ్చట 10 ఏళ్ల సంది నడుస్తూనే ఉన్నది. మొన్న ఎలక్షన్ల ముందు వరకు అయితే గా బ్యాంకుల లక్షల కోట్లు ఉండే అని పువ్వు గుర్తోలే అన్నారు. ఇక ఎలక్షన్లు అయిపోయినాక అవి వేల కోట్లు అయినాయట. మరి గట్లెట్లా అయినాయో ఎవ్వరికి తెలుస్తలేదు. అసలు ఇప్పుడు అలా ఎన్ని పైసలు ఉన్నాయి, అవి ఎట్లా మాయమవుతున్నాయో తెలుసుకునే పనిలా పడ్డది. అందుకే ఏం చేస్తున్నారో తెలుసా? చూస్తుంటే నా సామి రంగం మన దేశం ఏదో అయ్యేటట్టే కొడుతుంది. ఇక మన దగ్గరికి వద్దంటే పైసలు వచ్చేటట్టే కొడుతుంది. ఎందుకంటే స్విస్ బ్యాంకులో మూలుగుతున్న నల్ల పైసలు లెక్క తీసుకురమ్మని మన కేంద్ర సర్కారు సిట్టోళ్ళకు పని ఇచ్చింది కదా. పనప్ప ఎప్పుడే కాదు, ఇప్పుడు ఖర్చుల కోసం వాళ్ళ చేతిలో 9 కోట్లు కూడా పెట్టింది. ఆ 9 కోట్లతోని సిట్టోళ్ళు స్విస్ బ్యాంకు పోయి అందులో పైసలు ఎన్ని ఉన్నాయో చూసి చెప్తారట. అంత బరాబరే గాని ఒక్కటైతే అస్సలు సమజ్ అయితలేదు. పూగుర్తోళ్ళు ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు స్విస్ బ్యాంకులో మన లక్షల కోట్లు ఉన్నాయని వాళ్ళే మొత్తుకున్నారు. ఇక అధికారంలోకి రాగానే లక్షల కోట్లు కాదు 1000 కోట్లు అన్నారు. సరే 1000 కోట్లు అయితే 1000 కోట్లాయే, అవ్వన్న పట్టుకొస్తారా అనుకుంటే లెక్కలు కావాలంటుర్రు. గా దొంగ సొమ్ము లెక్కల కోసం ఇప్పుడు మంది సొమ్ము మంగళారం చేస్తుర్రు. చూసిర్రా కథ? 1000 కోట్లని లెక్కలు చెప్పేది వాళ్ళే, మళ్ళా లెక్కల కోసం దర్యాప్తు సంస్థలకు 9 కోట్లు ఇచ్చేది వాళ్ళే. ఇప్పుడు సిట్టోలా 9 కోట్లు ఓడిచేదాకా దర్యాప్తు చేసి గిన్ని పైసలున్నాయని పేపర్ మీద రాసి తీసుకొస్తే ఆ పైసలు ఎట్లా తీసుకురావాలి అని సర్కారు వాళ్ళు ఆలోచిస్తారట. తుఫాన్లు వచ్చినా, స్టాక్ మార్కెట్లు పడినా, లాస్ట్కు సునామీ వచ్చి ఇల్లంతా కొట్టుకోపోయినా బీర్లు బ్రాండీల గురించి ఆలోచన చేసేటోళ్ళు మందుబాబులు కదా. వాళ్ళకు పానం మీద కన్నా పవ్వ మీదనే కొట్టుకుంటుంది. ఇక ఈ నడుమ డాక్టర్లు మందు తాగమని చెప్తుర్రని ఇంకో పెగ్గు కూడా ఎక్కువనే కొడుతుర్రు. పిల్లి లెక్క బయట తాగేటోళ్ళు కూడా డాక్టర్ల పేర్లు చెప్పి ఇంట్లోనే దుకాణం పెడుతురు. ఆ సొంటోళ్లకు ఓ చేదు వార్త. ఏం డాక్టర్లో ఏం శాస్త్రవేత్తలో అర్థం కాదు. ఒకళ్ళొక్క తీరుగా చెప్తే ఇంకోళ్ళు ఇంకో తీరుగా చెప్తారు. ఎవరి మాటలు నమ్మాలనో ఎవరి మాటలు నమ్మొద్దో అర్థమైతలేదు. పాడై పానం ఖరాబ్ అవుతుందని డాక్టర్లు చెప్పిండను ఇంట్లోకి భయపడో రోజుకో పెగ్గో 90 ml తాగేటోళ్ళు ఉంటారు కదా. అట్లా తాగకుండా ఇక మనకేం కాదని నిమ్మలం చేసుకునేటోళ్ళు చాలా మందే ఉంటారు. అగో అసొంటోళ్ళంతకీ ముచ్చట బాగినుండ్రి. 90 ml కాదు, గొంతు దడిపేటంత మందు తాగినా కానీ గుండెకు కార్జానికి శిల్లులు పడుతూనే ఉంటాయని అమెరికా శాస్త్రవేత్తలు తెలిసిండ్రట. ఎంత తాగినా కానీ ఆల్కహాల్ అనేది గుండెని తింటూనే ఉంటుందట. రోజుకో పెగ్గో సగం కోటరో తాగితే పానం బాగుంటుందని ఇదివరకు వేరే శాస్త్రవేత్తలు చెప్పిండ్రని పేపర్లలో కూడా వార్తలు రాసిండ్రు. అది నిజమే కావచ్చునని కోటర్ తాగేటోళ్ళు కూడా తక్కువ చేసుకున్నారు. ఇంకొంతమంది పోరగాళ్ళు ఏం చేస్తుంటారంటే, అరే ఏం కాదురా బై, రోజుకో పెగ్గు మందు కొడితే మంచిదని డాక్టర్లే చెప్తుండగా భయపడతావేందిరా అని లేని అలవాటు చేస్తుంటారు. ఇగో గీ ముచ్చట మీద అమెరికాలో ఉన్న పెన్సిల్వేనియా శాస్త్రవేత్తలకు అనుమానం వచ్చిందట. మరి జర్రంత మందు తాగితే ఏం కాదా అన్న ముచ్చట కరెక్టేనా అని మళ్ళొకసారి పరిశోధనలు చేసిండ్రట. ఆయనతో లాస్ట్కు ఎంత తాగినా కానీ ప్రమాదమేనన్న ముచ్చట తేలిందట. ఈ ముచ్చటగిన వారెద్దు ఏ ఒక్క మాట సరిగ్గా చెప్పి పాడగారు కదా.
తాగితే గుండె ఖరాబ్ అవుతుందో కాదో కానీ మీ ముచ్చటలు చూస్తుంటే నిజంగానే ఖరాబ్ అవుతుంది అనిపిస్తుంది. మందు గొంతులో దిగబడ్డాదంటే ఒంటిలో ఉన్న నీ రక్తమంతా కంటిలోకొచ్చి చేరుకోగానే అరే కంటి కింది తోలు దిబ్బలాగా ఉబ్బి కంటి కింది తోలు దిబ్బలాగా ఉబ్బి నంజు రోగం వచ్చి గుంజు కొనిపోతావే. ఆనల కోసం పూజలు చేసుడు ఎరికే కదా, కానీ ఈ పారి చూసిన తీర్ల పూజలైతే ఎన్నడూ చూడకపోవచ్చు. కొత్త కొత్త తీర్ల పూజలు చేస్తున్నారు పబ్లిక్. మరి ఏం చేస్తారు, ఆనలు లేకపోతే ఎవ్వరికి ఏ పని ఉండదు. మొన్న 2-3 మాటలు వానల కోసం చిత్ర విచిత్రాలు చేసినారు కదా, ఇక ఇప్పుడు ఇంకో తీరు పూజ చేస్తున్నారు. వాళ్ళని కూడా చూడురిగా. వానలు పడాలని ఆడోళ్ళు మొగోళ్ళు అందరు పూజలు చేస్తున్నారు కదా, మరి మేమెందుకు చేయొద్దు అనుకున్నారో ఏమో కానీ ఇజ్రాయల్ కూడా వానల కోసం పూజలు ఎట్లా చేస్తున్నారో చూడుండ్రిగా. బోనాలు చేసుకొని నెత్తిలో పెట్టుకొని ఎగురుకుంటా గుడికాడికి పోతున్నారు. ఇక గుడి ముంగట కూడా జెర్సే పాడి అమ్మవారికి అభిషేకాలు చేసిండ్రు. అయితే మొన్నటిదాకా ఆడాడ వానలు పడ్డాయి కదా అంటే కొన్ని ఊర్లలో ఇంకా వాన సుక్క కూడా జాడలేదట. అగో గందుకే ఇజ్రాయల్ ఇట్లా పూజలు చేస్తున్నారు. వానలు మంచిగా పడితేనే రైతన్నలకు పంటలు మంచిగా పండుతాయి, అందరి కడుపులు నిండుతాయి అంటున్నారు. అవునా రాదమ్మా? వర్షాలు పడక రైతులు ప్రజలు చాలా నష్టపోతున్నారు. ఇప్పటికైనా వర్ణదేవుడు కరుణించి ప్రజల మీద కానీ అందరి మీద దయ ఉంచి ఈసారి కూడా వర్షాలు కురిపించాలని ఆ దేవుణ్ణి మేము ప్రార్థించుకుంటాం. ఇది వరంగల్ జిల్లా మైబాద్ కాడి ముచ్చట. మస్తు చేసిండ్రు పోన్రి. ఇట్లనే మంచి పనులు చేసి థర్డ్ జెండర్ మనుషులకు కూడా గుర్తింపు తీసుకురండ్రి. మొన్నటి సిగరెట్లు బీడీల రేట్లు పెరిగినాయని మనకు తెలుసు. మనం టీవీలో చూస్తున్నాం, పేపర్లో చదువుతున్నాం. కానీ కోతులకు కొండముచ్చులకు తెలుసదా? తెలియదు కదా. అందుకే ఇప్పుడు జూ పార్క్ అధికారులకు ఒక చిన్న విన్నపం చేస్తున్నా నేను. అర్జెంటుగా కోతులకు కూడా చెప్పురి సిగరెట్ రేట్లు పెరిగినాయని. లేకుంటే మీ ఇష్టం, కావాలంటే ఇది చూడురి. సిగరెట్లు బీడీలు సుట్టలు తాగేటోళ్ళు అయితే మస్తు గోసపడుతున్నారు. ఎందుకంటే మొన్న బడ్జెట్లో పొగాకు ఉత్పత్తులు అలవాటు ఉన్న వాళ్ళందరికీ కర్రు కాల్చి వాతలు పెట్టిర్రు కదా పూగుర్తు సర్కారు వాళ్ళు. అట్లా ధరలు పెంచుడేమో కానీ పబ్లిక్ పానాలు కాపాడుతున్నామని చెప్తున్నందుకే చాలా బాధపడుతున్నారట. గింత మోసం మాటలుంటాయా అని ఇక అలవాటు బంద్ చేసుకోలేక బయటికి చెప్పుకునేటట్టు లేక ఎవరిని అడగాలనో తెలియక దమాక్ ఖరాబ్ అవుతున్నదట. మరి అవి దొరకకపోతే మేమెందుకు అలవాటు చేసుకుంటుంటామని అనుకుంటున్నారట. ఈ అలవాటుకి అగ్గిదలుగా ఇడిచిపెడదామంటేనేమో కుతికుంచుతుందాయే. ఏం చేస్తారు ఇక. ఇగో ఈ కోతిని చూడుండ్రి. జూ పార్క్లో చూసేటందుకు వచ్చేళ్ళు అలవాటు చేసిర్రో ఏం పాడో. కోతులు మనుషులు ఒక్కటేనాయే, దానికి కూడా దబ్బునే అంటుకున్నది అలవాటు. దమ్మెట్లా గుంజుతుందో చూడుండ్రి. ఓ కోతి, గిదేం అలవాటే నీకు? రోజుకి ఎన్ని తాగుతున్నావో కానీ నీకో ముచ్చటెరికేనా? సిగరెట్ల రేట్లు అడ్డగోలుగా పెరిగినాయి. ముందుగాల కొన్ని సిగరెట్ పెట్టెలు స్టాక్ పెట్టుకున్నావా లేదా? లేకపోతే వెంటనే బంద్ చేసుకో. ఎందుకంటే ఇదివరకు సంది సిగరెట్లు తాగమని ఫ్రీగా తెచ్చిచ్చేటోళ్ళు ఎవ్వరు ఉండరు. ఇక చెప్పే కాడికి చెప్తున్నాం, వెనుక సీరు నీ ఇష్టం. ఇక కంపు గొట్టు ఈ సిగరెట్టు దీని కాల్చకోయినాపై బొట్టు. కంపు గొట్టు ఈ సిగరెట్టు దీని కాల్చకోయినాపై బొట్టు. కడుపు నిండున కాలు నిండున పదది పెట్టబోయి నీ పట్టు. కంపు గొట్టు ఈ సిగరెట్టు దీని కాల్చకోయినాపై బొట్టు. ఎట్లున్నాయి అలాంటి ముచ్చట్లు? మస్తున్నాయి కదా. మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకా మంచి మంచి వార్తలు పట్టుకొస్తా. అప్పటిదాకా వస్తూనే ఉండండి V6. నమస్తే.